సృష్టికర్త అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలం ప్రభా నాయన నీ ప్రియబిడ్డలతో చేరి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు ప్రభా, స్తుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడు తండ్రి, నేను నానేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. విజ్ఞాపన ప్రేరులకు మేము వచ్చింటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అడుగు నేను ఇస్తాను, వెతుకు నేను దొరుకుతాను, తట్టు నేను తీస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడు ప్రభా. సహాయం చేసే దేవుడు నీ తప్ప ఈ లోకంలో మాకెవరు లేరు తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా నీ వైపు చూసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అరుణాచలం నాయన ప్రదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ రాష్ట్రంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా టీము ప్రతిరోజు ఒక రాష్ట్రం కొరకు నైనా ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలుగా మీరు మార్చి తండ్రి, అవరే తండ్రి వారు దేవుని దగ్గర కూర్చులాగా సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నీ రక్షణ మార్మల్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు. అడిగే వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా దయచేయగలిగిన గొప్ప శక్తి మంత్రులనైనా నీకు వందనాలు. మరి నీ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా వారి తండ్రి గారు చనిపోయినైనా రేపటికి 1 నెల అవుతుంటుండగా ప్రభా తండ్రి నైనా ఆ 3వ దినాన చిన్న ప్రార్థన పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డలను కనికరించండి నా తండ్రి ప్రభా. వాళ్ళకి నైనా ఆ దుఃఖాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి. అయా మరి నా ప్రభా నైనా వాళ్ళ తండ్రి గారిని తండ్రి జ్ఞాపకానికి నా తండ్రి ప్రభా సునీల్ బ్రదర్ అని వినీత్ గారు ఎంతగానో ప్రభా నాయన దిగులుతో ఉండొచ్చు ప్రభా నాయన. ఆ బిడ్డకి ఆ దిగుల్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎందుకంటే అంతగా ఆయన ఆ బిడ్డలను ప్రేమించి ఉన్నది. నాకు ఆ తండ్రిగా ఉంటుండగా తండ్రి ప్రభా ప్రార్థనలో నాయన మీ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కార్యక్రమంలో నాయన మొదటి నుంచి కూడిక అంతం వరకు ప్రభా మీరు తోడేయండి నా ప్రభా. జయప్రదంగా కొనసాగుటకు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొక ఉదయకాల సమయమున కుటుంబాలుగా సంఘముగా మీ పాద సన్నిధిలో కనిపించి స్తుతించి ఆరాధించి మీ జీవం గల మాటలు వినడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము నామా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాన్న తండ్రి సంఘముగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. తండ్రి నేను అదిగో యూసీవై టీంలో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రభావ అనేక మంది యవనస్తులు ఉన్నారు. వారందరికీ కూడా మీ కనికరం వలన మీ కృప వలన మంచి చదువులను అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో చదువుకున్న తర్వాత వారి ఉద్యోగాల నిమిత్తము వారు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నేను వారి ప్రయాసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతగా వారు ప్రయాసపడి వారు చదివించుకున్నారో మీకు తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ నాయన కుమారులను కుమార్తెలను చదివించారు. కానీ ప్రభువా రావాల్సిన ఉద్యోగాలు సమయానికి రావట్లేదు తండ్రి. గవర్నమెంట్ విషయంలో కానీ గవర్నమెంట్ రిలీజ్ చేసే షెడ్యూల్స్ విషయంలో కానీ ప్రభువా తండ్రి సమయానికి వాళ్ళు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తండ్రి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మీరు సెలవిచ్చినట్టుగా అందరం కలిసి ఏకీభవించి మీ వైపు చూస్తూ ఉన్నాం. అధికారుల వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూడట్లేదు నాన్న తండ్రి. సమాధానం ఇచ్చేవాడవు, తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు, తగిన మార్గంలో నడిపించే దేవుడు నీవు మాత్రమే. ఎంతమంది అయితే ఉద్యోగము లేక బాధపడుతున్నారు, ఎంతమంది అయితే చదివిన చదువుకు తగినట్టుగా వారికి ఉద్యోగాలు రావట్లేదు, ఒక స్థానం లేదు, వారందరినీ మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి. వారందరికీ తగిన సమయంలో తగిన స్థలాలలో ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఉద్యోగాలు రాకుండా వారు స్థిరపడకుండా ఏ విషయాలు అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటినీ తండ్రి మీ అధికారానికి అప్పచెప్తున్నాం. ఒక్క మాట సెలవిచ్చి వాటన్నిటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఒక్క మాట సెలవిస్తే సరిపోతుంది ప్రభువా. అందరి జీవితాలు స్థిరపడతాయి, అందరూ మీ నామ ఘనత కొరకు వాడబడతారు ప్రభువా. సహాయం చేయండి. యవన కాలంలో మీ కాడి మోయాలి, యవన కాలంలో మీకు సాక్షులుగా జీవించాలి
అయా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి వారిని స్థిరపరచండి, బలపరచండి, మీ రాజ్య విస్తరణలో బహుబలంగా వాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొక్కసారి నా తండ్రి వారిని ఉద్యోగంలో స్థిరపరచండి, ఉద్యోగంలో వారు మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆర్థిక అవసరత ఆ కుటుంబాలలో క్రీస్తు మహదేశ్వరంలో తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అడ్డుగా వస్తున్న ప్రతి అడ్డంకిని కూడా సంఘముగా యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. తండ్రి వారందరూ కూడా తండ్రి ఉద్యోగాలలో త్వరలోనే వారందరూ స్థిరపరచబడదు కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక గొప్ప సాక్ష్యాన్ని వారి ద్వారా మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి, మీ కాడి మోసే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని, మీ నామం ఘనపరిచే బిడలుగా వారందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, చేసిన ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం అనుగ్రహించి ఉన్నారని నమ్ముతూ తండ్రి ఈ రోజు విత్తబడిన వాక్యం మరొకసారి మా జీవితాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని, యేసువై టీమును పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయాస మీకు తెలుసు తండ్రి. అనేక మందికి స్వార్థను ప్రకటిస్తున్నారు, స్వార్థ వ్యాప్తిలో పాలుపంపులు పొందుతున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన చివరి ఆజ్ఞను అనేక పారుమూర ప్రాంతాల్లో చూమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ నమ్మకంగా యథార్థంగా పనిచేయడానికి కావాల్సిన శక్తిని, బలమును, ఆత్మ అభిషేకమును, నడిపింపును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన అవసరత అక్కరలు తీర్చండి, సమయోచితమైన ఆలోచనను దయచేసి తన శత్రువు నుంచి వారిని తప్పిస్తూ ప్రభువా మీ రాజ్య విస్తరణలో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ, నడిపిస్తున్న నాయకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో ప్రతి అవసరత అక్రత తీర్చుమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఈరోజు టీంలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు, ప్రార్థన అంశాలకు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానము, నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.